డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ షాక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏఐసిసి చీఫ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఆయన కలిసే ప్రయత్నం చేశారు. ఆమె అపాయింట్మెంట్ కోరే ప్రయత్నం చేశారు. బట్ దానికి మాత్రం నిరాకరించారు దీపాదాస్ మున్షి. అయితే గాంధీ భవన్ కి వచ్చిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకు ప్రయత్నం చేశారు. అపాయింట్మెంట్ అడగటం జరిగింది. అయితే ఆ అపాయింట్మెంట్ తిరస్కరించడం అనేది జరిగింది. అపాయింట్మెంట్ ఇవ్వకుండానే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని వెనక్కి పంపించడం అనేది జరిగింది. ఇది బిగ్ షాక్. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లోనే ఎన్నాళ్ళ నుంచో కూడా ఉంటూ ఉన్నారు, కాంగ్రెస్ నేతగా ఉంటూ ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి కలవటానికి వస్తే దీపాదాస్ మున్షి దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకు తిరస్కరించడం జరిగేది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు అల్లు అర్జున్ అంశం మీద. మరి అందుకనే ప్రెసెంట్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని కలవటానికి దీపాదాస్ మున్షి తిరస్కరించారనుకోవచ్చా? మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియచేయండి. అయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం ఇది బిగ్ షాక్. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో కూడా ఉన్నారు. ఇప్పుడు దీపాదాస్ మున్షిని, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకు ఆయన రావటం జరిగింది. అలా వచ్చిన టైంలో ఆయన్ని కలిసేందుకు నిరాకరించడం అనేది జరిగింది. అయితే అల్లు అర్జున్ ఇష్యూ ప్రెసెంట్ జరుగుతూ ఉంది. ఒకవేళ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి వీటి గురించి మాట్లాడటానికి చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి రావటం జరిగిందా? ఎందుకంటే మనం ముందు నుంచి చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్ట్ సమయం నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడు కూడా ముందర పోలీస్ స్టేషన్కి ఆయనే వెళ్ళటం జరిగింది. ఇవన్నీ పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాము. ఇటువంటి టైంలో ఆయన ఇప్పుడు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అపాయింట్మెంట్ అడగటం జరిగింది. అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ అనేది తిరస్కరణకి గురవటం అనేది జరిగింది. అయితే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉండటం అల్లు అర్జున్ ఇష్యూ మీద, అందుకే దీపాదాస్ మున్షి కలవటానికి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి మాట్లాడటానికి నిరాకరించారా? ఎస్, మీ అభిప్రాయం ఏంటనేది కూడా తెలియచేయండి. మరి గాంధీ భవన్ నుంచి అయితే ఇక వెంటనే కూడా చంద్రశేఖర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అక్కడ మాట్లాడలేదు. అయితే ఎందుకు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, మరి అల్లు అర్జున్ ఇష్యూ ప్రెసెంట్ ఆయన ఇంటర్మీడియట్ బెయిల్ మీద ఉండటం జరిగింది అల్లు అర్జున్. మరోవైపు కూడా ఈ అంశం మీద అయితే ఇక ఈ అంశం ఎంత సీరియస్ అయిందంటే చివరికి ఇండస్ట్రీ మీదే సీఎం ఒక డెసిషన్ తీసుకోవటానికి, అంటే బెనిఫిట్ షోలు ఉండవు, ఇక టికెట్ పెంపు ఉండదు అనే దాకా వెళ్ళింది ఈ అంశం. తరువాత ఆ పరిస్థితులన్నీ మార్చేందుకు ఇండస్ట్రీ పెద్దలు మేమేం చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు, అంటే మరి సీఎం రేవంత్ రెడ్డిని కలవాలా అని చెప్పి వాళ్ళు కూడా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. మరోవైపు ఏమో వాళ్ళ ఫ్యామిలీని ఇప్పటి వరకు కలవలేదని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ, మరోవైపు సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంది ఎందుకు వెళ్ళి కలవలేదు అని చెప్పి కూడా దానికి కూడా అంటూ ఉన్నారు. మరి ఇటువంటి పరిణామాలన్నిటి మధ్యలోనైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. సో అందుకనే ఏఐసిసి చీఫ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకు అయితే చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నించారా? ఒకవేళ అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ విషయమే మాట్లాడేందుకు, ఆ కేసు గురించే మాట్లాడేందుకు, ఆ సీరియస్నెస్ని మరి ఆయన కొంత తగ్గించేందుకు కూడా ఆయన వెళ్ళి కలవటానికి ప్రయత్నించారా? అటువంటి టైంలోనే ఇప్పుడు తిరస్కరణకు గురైందా? మరి దీపాదాస్ మున్షి ఎందుకు తిరస్కరించారు? ఇటు అపాయింట్మెంట్ని, చంద్రశేఖర్ రెడ్డి అపాయింట్మెంట్ని ఎందుకు తిరస్కరించారు? సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉండటం వల్లే తిరస్కరించారా? ఎస్, ఒకవేళ కనుక సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వల్లే ఇప్పుడు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని కలవటానికి నిరాకరిస్తే, ఒకవేళ మీ కామెంట్లో తెలియచేయండి. మీ అభిప్రాయం అదేనా, లేకపోతే మరేదేమైనా కారణం ఉందా అనేది కూడా మీ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. అయితే డెఫినెట్గా కూడా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి అయితే ఇది బిగ్ షాక్ కలిగించే విషయం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా మా మూవీ టీం శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, ఒక గంట క్రితం అయితే కాంగ్రెస్ భవన్ కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గాంధీ భవన్ వెళ్ళిన తర్వాత దీపాదాస్ మున్షిని కలవడానికి కంచర్ల చంద్రశేఖర్ అంటే బన్నీ గారు మామగారు ఎటువంటి స్నేహారెడ్డి వాళ్ళ నాన్నగారు వెళ్ళి అక్కడ చాలా సేపు అయితే వెయిటింగ్ చేసి కూర్చొని తన అపాయింట్మెంట్ కోరితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వలేదని సన్నిహితులు చెప్పారు. ఇవ్వకుండానే దీపాదాస్ మున్షి అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఇకపోతే తను చాలా రోజుల నుంచి చాలా పెద్దల్ని కలుస్తున్నాడు. ఈ కేసు విషయం కావచ్చు, ఈ అల్లు అర్జున్ జరిగిన పరిణామాలు, సంధ్యా థియేటర్ లో రేవంత్ చనిపోయిన పరిణామాల నుంచి ఈ రోజు వరకు ఆయన ఖచ్చితంగా ప్రతి అంటే ఇండస్ట్రీ పెద్దల్ని కావచ్చు, పొలిటికల్ గా పెద్దల్ని కావచ్చు, ఇటు మీడియా పెద్దల్ని కావచ్చు, ఖచ్చితంగా అందరిని అయితే కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతమందిని కలిసి అయితే ఏంటి పరిస్థితి అని కూడా తను ఆరా తీసుకొని, తను కూడా కాంగ్రెస్ లీడరే గతంలోనే చేరాడు కాబట్టి, ఎందుకంటే వీళ్ళందరికీ దగ్గర సన్నిధిలో ఉండి కూడా ఇప్పుడు వాళ్ళ అల్లుల్ని కాపాడుకునే ప్రయత్నంలోనైతే ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దల్ని కావచ్చు, సినిమా పెద్దల్ని కావచ్చు, లేదంటే పొలిటికల్ గా పెద్దల్ని కావచ్చు కలిస్తే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు దీపాదాస్ మున్షి ద్వారానైనా ఈ సంధి కుదుర్చుకొని ఏదైనా ఒకటి చేసి దీన్ని
ఒక నిర్ణయానికి ఎండ్ కార్డ్ వేద్దామని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నాడు ఖచ్చితంగా అని చెప్పవచ్చు నేను. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో చూస్తున్నాం కదా, అల్లు అర్జున్ అంశంలో ఒక ఎండ్ కార్డ్ వేసేందుకైతే ఇటు చంద్రశేఖర్ రెడ్డి అయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకైతే ఆయన ముందరికి వెళ్ళటం జరిగింది. బట్ ఆయన ఒక అడుగు ముందుకు తీసుకున్నప్పటికీ కూడా దీపాదాస్ మున్షి అయితే ఆయన చాలాసేపు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేయడం జరిగింది. దీపాదాస్ మున్షి అపాయింట్మెంట్ కోసం చంద్రశేఖర్ రెడ్డి వెయిట్ చేశారు. బట్ వెయిట్ చేసినప్పటికీ కూడా ఆయనకి అపాయింట్మెంట్ అనేది దొరకలేదు. అయితే ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ ఇష్యూ అనేది కూడా రన్ అవుతూ ఉంది. మరి ఆ కేసుకు సంబంధించి డెఫినెట్గా కూడా కలవటానికి వెళ్ళారు. కేవలం దీపాదాస్ మున్షిని మాత్రమే కాదు, ఎవరైతే ఇప్పుడు నేతలు ఉన్నారో, ఎవరైతే ఈ కేసుని కొంచెం సీరియస్నెస్ తగ్గించగలరో, లేకపోతే ఎవరైతే యాడ్ ఆన్ అవ్వగలరో వాళ్ళందరినీ కూడా ఆయన కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనే అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసే ప్రయత్నం ఆయన చేశారు అని తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఈ విషయం మీద మరి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసే ప్రయత్నం చేసిన ఆయన ఇప్పటికే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఏమైనా అడిగారా, లేకపోతే ఇన్ ఫ్యూచర్లో రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా చంద్రశేఖర్ రెడ్డి? మరి ప్రజెంట్ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దగ్గర ఆయన అపాయింట్మెంట్ అయితే రిజెక్ట్ అవటం జరిగింది. మరి ఇటువంటి టైంలో ఆయన ఇంకెవరైనా పెద్దల్ని కలిసే అవకాశం ఉందా? ఇంకెవరైనా మంత్రులతో కానీ ఎవరితోనైనా మాట్లాడే అవకాశం ఉందా? లేకపోతే ఇప్పుడే ఆఫ్ ద రికార్డు ఆల్రెడీ మాట్లాడేశారనుకోవచ్చా ఎవరితోనైనా కానీ? వీటన్నిటి అంటే ఇవన్నీ చేస్తుంది కూడా అల్లు అర్జున్ కేసు గురించే అని అనుకోవచ్చా? ఒకవేళ ఇదంతా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి, స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ వాళ్ళ మామ, ఈయన డెఫినెట్గా కూడా ఈ కేసు అల్లు అర్జున్ కేసుకు సంబంధించే ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించాలని చూస్తున్నారు అనే అభిప్రాయం మీకు కూడా ఉంటే కమెంట్ చేయండి. అయితే దీని మీద మరి కాంగ్రెస్ నుంచి పెద్దలు ఆయన్ని కలిసే అవకాశం ఉందా, లేకపోతే మరోసారి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మరోసారి ఏమైనా ఆయనకి మరోసారి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఒకవేళ కనుక దీపాదాస్ మున్షి మరోసారి అపాయింట్మెంట్ ఇస్తాను అని అంటే మరి ఆయన ఎందుకు మీడియా ముందర మాట్లాడకుండా వెళ్ళారు? అంటే కంప్లీట్గా కూడా మరి అపాయింట్మెంట్ అనేది రిజెక్ట్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది, ఆయన అపాయింట్మెంట్ కోసం వచ్చి చాలాసేపు వెయిట్ చేశారు. అయితే ప్రజెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ అల్లు అర్జున్ కేసు తర్వాత ఇప్పుడు రిమాండ్, ఈ ఇంటర్మీడియట్ బెయిల్ వీటన్నిటిలో కూడా ఆయన కీలకంగా ఉంటూ కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. మరి అటువంటి టైంలో కూడా డెఫినెట్లీ ఆయన వచ్చినప్పుడు ఆయన మీద ఫోకస్ అనేది ఉంటుంది. మరి మాట్లాడటానికి ప్రయత్నించారు, బట్ అయినప్పటికీ కూడా చూస్తూ ఉన్నాం ఆయన మాట్లాడకుండా కారెక్కి కూడా వెళ్ళిపోతున్న దృశ్యాలు. సామాన్య కూర్చో మేడం వెళ్తున్నట్ట బయటికి జరుగురా జరుగురి మెల్లగా పార్టీకి వచ్చి అంటే మన ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఎండు పెట్టాలి అని చెప్పడానికి లేదు 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 ఎండు చేయాలని మన ఆలోచన, దాన్ని ఏమన్నా మనకు చర్చించారా సార్? పోనీ చలో.
సందర్భంలో ఎంటైర్ ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే అల్లు అర్జున్ చుట్టూ ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కటి కాసేపటి క్రితం అటు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రస్తుతం అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్ మీద కానివ్వండి, సంధ్య థియేటర్ అంశం పైన కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో ఒక విధంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి అంశాలు ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా చాలా రచ్చరచ్చ జరుగుతుంది, తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి మూవ్ జరిగినా సరే అసలు ఏం జరుగుతుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అసలు ఏం జరుగుతుంది అని వేచి చూస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ సొంత మామ అంటే స్నేహారెడ్డి వాళ్ళ తండ్రి కాసేపటి క్రితం గాంధీ భవన్కి రావడం కూడా ప్రస్తుతం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం గాంధీ భవన్లో ఈరోజు కాసేపటి క్రితమే అటు రాష్ట్ర వ్యవహారాలు చూసుకునేటటువంటి దీపాదాస్ మున్సితో పాటు టీపీసీసీ చీఫ్ ప్రెస్ మీట్ అయింది. ప్రెస్ మీట్ అనంతరం మీడియా హాల్ నుంచి దీపాదాస్ మున్సి తన రూమ్కి వెళ్ళినప్పటికీ అప్పటికే అక్కడ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా వేచి చూస్తున్నారు. కానీ తనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దీపాదాస్ మున్సి మాత్రం చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడలేదు. తనని చూసిన వెంటనే అక్కడి నుంచి పంపించేయడం కూడా జరిగింది. వెంటనే అక్కడికి మీడియా అంతా కూడా వెళ్ళి కవర్ చేస్తూ చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ఏం మాట్లాడకుండా కనీసం నోరు మెదపకుండా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే దీపాదాస్ మున్షికి ఎవరినైనా సరే ఒక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని కలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ టైం తీసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ ఆల్రెడీ ఒకవైపు ప్రెస్ మీట్ కొనసాగుతూ ఉంది, మరొక వైపు వెంటనే అల్లు అర్జున్ మామ రావడం, అట్లీస్ట్ పర్మిషన్ కూడా తీసుకొని రాకుండా వచ్చినట్టుగా తెలుస్తోంది. సో అందుకే మాట్లాడడానికి నిరాకరించి వెంటనే తనను పంపించేసింది. సో చంద్రశేఖర్ రెడ్డి కూడా గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వెళ్తున్నటువంటి సమయంలో కవరేజ్ చేసినటువంటి మీడియాని కూడా కవరేజ్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. మరొక వైపు మాట్లాడించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మనం చూస్తున్నాము. అటు అల్లు అర్జున్కి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ మొన్న అసెంబ్లీలో సీఎం మాట్లాడడం కానివ్వండి, దాని తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడడం, వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పటి వరకు అల్లు అర్జున్ పైన అభిమానుల నుంచి నెగిటివిటీ రాలేదు, కానీ ప్రెస్ మీట్ తర్వాత మాత్రం నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే అటు పోలీసులు కూడా, హైదరాబాద్ పోలీసులు కూడా మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ వీడియోని రిలీజ్ చేశారు. క్వైట్ ఆపోజిట్గా దానికి అల్లు అర్జున్ మాట్లాడడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రజలే ఫ్యాన్సే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కూడా ఎందుకు ఇలా చేశావు అంటే, ఆల్రెడీ అటు పోలీసులు క్లియర్గా ఒక వీడియోని రిలీజ్ చేసినప్పటికీ కూడా తనది తప్పు లేదు అన్నట్టు మాట్లాడడం ప్రస్తుతం చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరొక వైపు నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చూసాము. దాడి జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ పిల్లలిద్దరిని కూడా, అయాన్ అర్హాని కూడా ఈరోజు కాసేపటి క్రితం గాంధీ భవన్కి వచ్చినటువంటి చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అంటే పూర్తిగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా జరుగుతున్నటువంటి సంఘటనల మీద మాట్లాడడానికి వచ్చి ఉండొచ్చేమో అంటూ కూడా భావిస్తున్నారు. కానీ దీపాదాస్ మున్సి మాత్రం మాట్లాడడానికి నిరాకరించారు. సో వెంటనే రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. ఇన్ కేస్ మాట్లాడుంటే మరి ఏం మాట్లాడేవారు, ఏ విధంగా రియాక్ట్ అయ్యేవారు అంటే, ఇంటిపైన దాడి అంశం కానివ్వండి, లేదంటే వస్తున్నటువంటి వ్యతిరేకత అన్నిటికి కూడా వాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరుండేవారు, లేదంటే ఇంకా ఆల్రెడీ కాంగ్రెస్లోనే చంద్రశేఖర్ రెడ్డి ఉండడంతో ఇంకేదైనా పెద్దలకు ఏదైనా తెలపాలి అని భావించారేమో కానీ తెలియదు. కానీ మొత్తానికైతే దీపాదాస్ మున్సి నిరాకరించడంతో ఇక్కడ నుంచి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోయారు. చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ రావడం మాత్రం ప్రస్తుతం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్కి సంబంధించి ఏమైనా మాట్లాడతారేమో అని చూసినప్పటికీ అది మాత్రం జరగలేదు. పార్టీకి వచ్చి అంటే మన ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఎండు పెట్టాలి అని చెప్పడానికి లేదు ఎండు చేయాలని మన ఆలోచన, దాన్ని మనకు చర్చించారా సార్? పోనీ చలో.
గాంధీ భవన్ కి వచ్చిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి అయితే ఊహించని పరిణామం జరిగింది. అది బిగ్ షాక్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ వీళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దానికోసం వచ్చిన తర్వాత అప్పటికే కూడా తన ప్లేస్ కి తన రూమ్ కి వచ్చేసరికి దీపదాస్ మున్షి తన రూమ్ కి చేరుకునేసరికి ఆ టైంకి కూడా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తనని మీట్ అవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి వచ్చిన తర్వాత అక్కడే వెయిట్ చేస్తూ ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని చూసిన తర్వాత కూడా ఆమె మాట్లాడటానికి నిరాకరించారు. ఎందుకంటే డెఫినెట్గా కూడా ఇప్పుడు పొలిటికల్గా ఇన్ఛార్జ్ పొజిషన్లో ఉన్న వారిని మీట్ అవడానికి వెళ్ళినప్పుడు ఒక అపాయింట్మెంట్ ముందస్తుగా డెఫినెట్గా తీసుకోవాలి. అయితే అపాయింట్మెంట్ తీసుకోలేదు అని తెలుస్తుంది. అందుకని చెప్పి కూడా ఆమె మాట్లాడటానికి నిరాకరించారు అని కూడా అర్థమవుతోంది. అయితే ప్రజెంట్ అయితే ఈ ఊహించని పరిణామంతోనైతే ఆయన బిగ్ షాక్లో ఉన్నారు గాంధీ భవన్కి వచ్చిన తర్వాత. అయితే డెఫినెట్గా కూడా మరి అక్కడికి వచ్చింది మరి ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడటానికే అక్కడికి వచ్చారు అని అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన డైరెక్ట్గా కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్తో మాట్లాడటానికి సీఎం సీరియస్గా ఉన్నారు కాబట్టి దీపాదాస్ మున్షితో మాట్లాడటానికి వచ్చారు అని అనుకోవచ్చా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో క్లియర్గా తెలియజేయండి.